కమాండ్ మై డియర్ సోల్జర్స్, ఇంకా యుద్ధానికి సిద్ధంగండి. పరక పాయసం ఉండకుండా అందరూ పలావు తిని పగడబందీగా ఉండాల చూడి. నీ యవ్వ కప్పు మిస్ అయినా పర్లేదు గాని గీ ఇండియాని మాత్రం ఖచ్చితంగా పిసికే తీరాలే. గెట్ రెడీ బాయ్స్. తమ్ముడు అబ్దుల్ కలాం ఏం చెప్పినాడో తెలుసాలే? కలలు కనమన్నాడు, కథలు మింగమని కాదు. ఊకే సప్పుడు చేయకుండా వచ్చిగా 2 పాయింట్లు అప్పచెప్పి ఓరి కాదు పొడుత్తం పీక్తాం అంటే మటుకు మ్యాచ్ మొత్తం రొచ్చే. ఇంకా ఆంతలకు రొచ్చు చేస్తా అంటే సూత్తా ఊకుంటారు. ఈ తూరి సినిమా వేరే ఉంటది. నీ ఇయాల్ది మూలిగి 150 పైన ఇసిరి జిమ్మితే గప్పుడు తెలుస్తుంది మీ సక్కదనం. ఈపులు విమానం కావాలే. వా ఏంది తమ్ముడు ఏమో అంటున్నావు? ఏం లేదన్నావు, ఈ తూరి గట్టి పోటిస్తామంటున్నా గంతే. ఓసిని గది కూడా సూత్తం గాని ఫస్ట్ రివెంజ్లు ఏమన్నా పెండింగ్ ఉంటే చెప్పు తమ్ముడు, కంప్లీట్ చేసుకుందాం. మళ్ళా ఎన్నాళ్ళకు గలుగుతామో ఏమో. విరాట్ అన్నావు 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్, గది కూడా నీ కెప్టెన్సీలో మర్చిపోయినావనే. ఎస్, ఎన్నో ఏండ్లా కలికి యాట మొదలైందయ్యో ఇయాలే. కరెక్ట్ టైంలో యాదికి తెప్పించినవు తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్ వే. గీ దుబాయ్లో ఆడిన లాస్ట్ 10 మ్యాచ్లో గీ ఇండియా కంటే మనదే ఎక్కువ యావరేజ్ స్కోర్లు హైయెస్ట్ స్కోర్లు ఉన్నాయి. బెదవడాల్సిన పనే లేదు. రికార్డ్స్ ఎట్ట చూసుకున్నా మనమే గెలుస్తామని చెప్తున్నాయి ఇవే. సూత్తునవనే రోహిత్ అన్న గీ పొట్టోడు చూడే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో. సూత్తన్నా తమ్ముడు, ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ గాని. రోహిత్ అన్న నీకు అర్థం కాకుందే వీని గాన్ల కాన్ఫిడెన్స్ కి కారణం ఏమనుకుంటున్నావు? గా చాగిన్ షఫ్రీది గాడే వాని చూసుకుని వీని గాన్లు గంత కూడా బెదవడతలేరు. నీకు తెలుసు కదన్నా టీంలో లొడ్డపట్టు ఫాస్ట్ బౌలర్ ఉంటే ఎన్ని బెనిఫిట్లు ఉంటాయో. గా ఉత్తముతోను కన్నా 2 పుల్లలు ఎక్కువనే పీకిత్తా. నన్ను ఆడిపించుకన్నా నేను ఆల్తా. తమ్ముడు నిన్ను సీదా సెమీసులు దింపుదాం అనుకుంటున్నా. ఊకే గీ లీగులాడి అలసిపోవడం అవసరమా తమ్ముడు? ఫ్రెష్ గా సెమీస్ లో వచ్చి పొడిపిల్లేద్దు. ఏమంటావు? రోహిత్ అన్నావు సెమీస్ లోనే కాదు అవసరమైతే ఫైనల్లో కూడా కూర్చుంటా ఏడ్సను. కానీ గీ మ్యాచ్ లో కూర్చోబెడితే మాత్రం డ్రెస్సింగ్ రూమ్ మొత్తాన్ని అల్లకల్లోలం చెత్త చూడే. తర్వాత నీ ఇష్టం. నీ ఎవ్వగా పాకనేలను పాకలాడితా అంటుంటే ఆడిపించుకున్నా నేను ఆల్తా. ఓకే గట్టనే చూద్దాం తీ తమ్ముడు. రోహిత్ అన్న మన కుల్దీప్ గాని బౌలింగ్ ని పాకనేలు చాలా సార్లు చూసినారే. గదే నన్ను దేకను కూడా దేకలే. పైగా మనోడు లాస్ట్ మ్యాచ్ లో ఒక్క పుల్ల కూడా పీకలేకపోయినాడు. గది కూడా నాగిన్ల మీద. గిది సరిపోదా అన్న నన్ను ఆడిపించుకోవడానికి? ఏమంటావు? మీరు సేమ్ టీమ్ తో వచ్చినా చక్రవర్తిని తెచ్చుకున్నా, టాస్ గెలిచి చేజింగ్ తీసుకున్నా, ఫస్ట్ బ్యాటింగ్ చేసి టార్గెట్ 4 నూర్లు పెట్టినా. ఈ తూరి మాత్రం సెంచరీ మిస్ గానియా. అవసరమైతే 150 గాని చెప్పి మ్యాచ్ ని ఫస్ట్ 20 ఓవర్లకై 1 సెట్ చేసి పడేస్తా. గా గిల్లుగాడు గుంజుకున్న నా నెంబర్ 1 ర్యాంక్ ని తిరిగి తెచ్చుకుంటా. బాబర్ జుంబాబర్ అంటారా బాబు? నైన్ ఆజామో నీ తొక్కలో ర్యాంక్ ఓలకు కావాలా గాని ఫస్ట్ మ్యాచ్ 1 సెట్ చేయాలంటే నువ్వు చేయాల్సింది సెంచరీ కాదువే. చెప్పే ఫకరు ఏం చేయమంటావు చెప్పు మరి. నీ సెంచరీ కూడా కలిపి 2 నూర్లు జోపమంటావా చెప్పువే, ఊది పడేద్దాం. ఓసే నీ మ్యాచ్ గెలిచాలంటే నువ్వు ఫస్ట్ బాలికి అవుట్ అయి రావాలి. అప్పుడే అవుతుంది వే, లేకుంటే గంతే సంగతి. ఏందివే ఫకరో పుసుకున్న గట్టంటివి? మళ్ళా లేకపోతే ఏందే పవర్ ప్లేలో వస్తావు. 90 బాలకి 50 జోపుతావు. సెంచరీ అంటే ఇంకో 90 బాళ్ళు. మొత్తం 30 ఓవర్లాడి 100 జోపుతా అంటే అవుతుందివే సంసారం. ఎస్ కరెక్టే చూడే బాబర్ అన్న. నీకు నెంబర్ 1 ర్యాంకే కావాలంటే ఈ ఛాంపియన్ ట్రోఫీ అయిపోతేనే గా జుంబాంబే నేలతో మాట్లాడి 20 మ్యాచ్ల సిరీస్ పెట్టుకుందాం గానీ ఇప్పుడు మాత్రం జర స్ట్రైక్ రేట్ మెయింటైన్ చెయ్యన్నా ప్లీజే. అసలే ఇప్పుడు మన ఫకరన్న కూడా లేడు, అర్థం చేసుకో. ఏ ఫకరన్న లేకుంటే ఏమే రిజ్వాన్ భాయ్? మన ఫకరన్న లేని లోటుని కనపడనీయకుండా పవర్ ప్లేలో అడ్డదిడ్డంగా సప్పరిచ్చి స్కోర్ ని ఉరకలాడితీ బుగులు వడాగరి. ఎస్ ఎట్టనోట తిప్పలు పడి స్కోర్ 250 దాటి 20 చాలు. మిగతా సంగతి మేం చూసుకుంటాం. ఏమంటవే అఫ్రీదన్నో? ఇంక అనేది ఏముంది తమ్ముడు? నీ ఎవ్వ ఉన్నే కాడికి బాల్ని మూతలకు ఈపులకి కాళ్లకు ఇష్టం వచ్చినట్టు ఇసిరి జిమ్మితే పుల్లల వంతకవే పీక్తాయి. దెబ్బకు ముచ్చటగా 3సారిగా గిల్లుగాని గా రోహిత్ని పిచ్చికి పడేత్తా. ఒరే ఉత్తము తోడా నీ ఇన్స్ ఫింగర్లకు అవుట్స్ ఫింగర్లకు బెదవడనికే గిడుండేది మీ క్లబ్ టీమ్ గా జుంబాంబే అనుకున్నావా లేకుంటే గా నాగిన్లం అనుకున్నారా? అసలే 2017 ఫైనల్లో అయిన రన్అట్ ఇంకా మైండ్ల నుంచి పోతలేదువే. కరెక్ట్ టైంలో తగిలినార్తి. నీ యాల్ది బ్యాటింగ్ చేసే ఛాన్సే రావాలా గాని గీ దుబాయ్ లో కున్ఫు ఆడితే మీ పాకిస్తాన్ లో పగలాలే టీవీలు. హార్దిక్ భాయ్ నువ్వు కరాటే కున్ఫులు ఆడాలనుకున్నా నీకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రావాలి కదనే. ఎస్ రోహిత్ అన్నో వి వాంట్ ఫస్ట్ బ్యాటింగే. మనస్ఫూర్తిగా బ్యాటింగ్ చేయక చెంగన్ రోజులు అయిపోయింది. ప్లీజ్ అర్థం చేసుకో. నైనా పటేలో గీదేం ఫోన్ పే గూగుల్ పే సిరీస్ కాదువే, ఛాంపియన్ ట్రోఫీ. పైగా మ్యాచ్ పాకిస్తాన్ తో లేనిపోని ప్రయోగాలు చేసి మ్యాచ్ అటు ఇటు అయితే మటుకు సోషల్ మీడియా మొత్తం చినిగిపోతుంది చూడి. భద్రంగా పయ్యల్లా కండ్లు పెట్టుకుని ఆడాలి. ఎస్ కరెక్ట్ చెప్పినవే రాహుల్. వీని గెలని నమ్మనికనే లేదు. యా రోజు ఎప్పుడు ఎట్టాడేది ఎవ్వనికి తెలియదు. రోహిత్ అన్నో నువ్వేం టెన్షన్ పడాకే. ఫస్ట్ బ్యాటింగ్ అయినా చేజింగ్ అయినా మినిమం తక్కువలో తక్కువ 60 జోప్తా. పోయినసారి లెక్క కాదు, ఈ తూరి సినిమా వేరే ఉంటది. నైనా ఎరో గర్ రఫ్గాడు నీ పుల్ల కోసం ఎప్పుడెప్పుడు వస్తావా అని నెత్తలకు జిమ్మి పిసికేద్దామని కాసుకొని కూర్చున్నాడు చూడి.
జరభద్రం నీ ఎవ్వ ఎట్టు నోట కింద మీద వడైనా సరే గా రేలంగి మామల తనవైన ఇజ్జతిని గీ ఇండియాని పిసికి తిరిగి తెచ్చుకున్నారవే. ఒరే రిజ్వాను గిప్పుడే చేతబడి స్టార్ట్ చేసిన బొత్తిగా బుగురు వడాకు ఏం కాదు. గీ రోహిత్ విరాట్లు పెద్ద మనుషుల లెక్క టీముని ముందుండి నడిపిస్తున్నారు కదా, గిప్పుడు నడిపేమని చూస్తా. నీ ఎవ్వ ఫస్ట్ ఓవర్లనే ఇద్దరికి క్రాంప్స్ వస్తాయి. వావ్ థ్యాంక్ యూ సో మచ్ రహీమన్నా. ఒరే పొట్టోడా సాటి పొట్టోనుగా చెప్తున్నా చూడి, ఫస్ట్ గా పొట్టోనే నేస్తా మానేయరి బాగా పడతారు. గీ తొక్కలో చేతబడులు అమ్మఒడులు వర్కౌట్ అయ్యేటివే కాదు గాని జస్ట్ ఓ 16 ఫోన్ పే చేయవే. గీ ఇండియా వల్ల వీక్నెస్ లన్నీ పీడిఎఫ్ చేస్తా, దెబ్బకు మ్యాచ్ సునాయాసంగా గెలుస్తారు. ఏమంటావు? ఏందే 16 అరే పేరుకే టోర్నమెంట్ మేనేజ్మెంట్ తీసుకున్నాం కానీ మ్యాచ్లు ఆడడానికి వేరే ఊరికి పోవాల్సింది వస్తుంది. గిడ ఓస్ట్ చేస్తున్నా ఛార్జీలు బొక్క పడుతున్నాయే. నీ ఎవ్వ మళ్ళా నీకు 16 అంటే కష్టం తీయన్నా. ఏదైతే గదైతే తీయ ఈ తూరి మా చేతబడినే నమ్ముకుంటాం తీ. ఓసిని బహుమన్నా ఎంత పని అయిపోయినే. వినిగాన్లు టిప్స్ తీసుకుంటారు తీ అనుకుంటే గిట్ల అయిపోయిందే. ఏం చెప్తావు తమ్ముడో, వినిగాన్లకు ఈ పొద్దున్న నా టిప్స్ కంటే చేతబడి ఎక్కువైపోయింది. ఓ పని చేయరి 2 చెవులు మూసి పంపేరి, గప్పుడు తెలుస్తుంది నా టిప్స్ వాల్యూ. ఎస్ జరిగేది గదే తీయ భూవమ్మన్నా. వానిగాన్లు చేతబడితో వచ్చిన ఛాంపియన్ హోదాలో వచ్చిన ఫాస్ట్ బౌలర్లతో వచ్చిన పలావుదీన్ వచ్చిన నీ యాల్ది తగ్గేదేలే. దెబ్బకు గీ దుబాయ్ నుంచి గా పాకిస్తాన్ వరకు పాకలాడిత్తంతి.